నా పేరు వచ్చి రావూరి వెంకటరమణమ్మ, విలేజ్ సిద్ధారెడ్డిపాలెము, చెన్నూరు పంచాయతీలో 2వ సంఘబంధంగా బీఓఏగా పనిచేస్తున్నాను. విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్గా గత 2012 నుంచి బుక్ కీపింగ్గా చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు ఈ వేధింపులు అనేది లేదు. గత ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి, టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పాపాన మల్లికార్జున రెడ్డి, వెంకరెడ్డి తండ్రి అతను వచ్చేసి వేధింపులకు గురి చేస్తా, వీడియో కాల్ చేయడము, ఫోన్లు చేయడం, నన్ను చిత్రహింస చేస్తున్నాడు. నేను చెప్పిన పరంగా ఉండు, నిన్ను పనిలో ఉంచుతాను, లేదంటే తీసేస్తాను అనేసి నన్ను చాలా గురి చేస్తున్నాడు. అలాగా చేస్తున్నాడు. చేసిన దానివల్ల నేను పెద్దవాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. పెద్దవాళ్ళకి చెప్పుకొని జరగడం వల్ల వాళ్ళు ఎవరు నన్ను స్పందించకపోయేసరికి కలెక్టరేట్ కాడి నుంచి, కలెక్టర్ దగ్గర కాడి నుంచి వాళ్ళ దగ్గర నేను అర్జీ ఇచ్చాను. అర్జీ ఇచ్చిన కాడి నుంచి పోలీసుల వాళ్ళకి అర్జీ ఇచ్చాను. ఇచ్చిన కాడి నుంచి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ 28వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పుడు స్టేట్మెంట్లో ఏదైతే నేను ఇచ్చానో అటు అసహ్యపూర్వకంగా ఫైల్ చేసి నీ కులమెత్తి మాట్లాడేది నాకు ఇబ్బందికరంగా అనిపించి ఎక్కడ చేసి ఎక్కడ పట్టుకున్న అసలు హింసిస్తున్నట్టు మామూలుగా హింసించటం అసలు ఆ విధంగా చేసి కంప్లైంట్ పెట్టుకున్నా. లాస్ట్కి అందరికీ చెప్పుకున్న తర్వాత ఎవరు నా మాట వినలేదు. వినకపోయేసరికి కంప్లైంట్ ఇచ్చుకున్న తర్వాత 28వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఏ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. నేను 1కి 2 సార్లు డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా వచ్చా. ఆఫీస్ కాడికి వస్తే డిఎస్పీ గారు అదేం చిన్న కేసు అనేసి తేల్చేసేసారు. కానీ అతను స్టేషన్కి తీసుకురావడము పంపించడం అనేది జరగలేదు. కానీ ఒక ఆడకూతురికి ఇట్లా జరిగితేనే మన ఈ గత ప్రభుత్వంలో చేసేది అనేది విధానం అనేది ఇదేనా? ఇప్పుడు ఈ మహిళకి, ఈ దళితుల్లాగా ఈ మహిళకి ఏం జరగాలి? ఏం న్యాయం జరగదు ఈ ప్రభుత్వంలో. ఈ న్యాయం అనేది నాకు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చెందుతారనేది నాకు ఆరోపణ. నాకు ఏది చేయలేదు ఈ ప్రభుత్వం శాఖ, ఈ వాళ్ళు ఎవరు ఏం చేయలేదు నాకు. కానీ ఇది నాకు అన్యాయం జరగడం, ఇది వచ్చిన తర్వాత నుంచి ఆయన కాలర్ ఎత్తేయడము, నువ్వు నువ్వులే 3 దొగ్గాడ దానికి కేసు పెడితే నేను పోయి జైల్లో కూర్చునేనా అనేది చాలా జడతా ఉండడం, కారులు తీసుకురావడము, బైకులు గుద్దీయడము, ఇవన్నీ చాలా జరుగుతుంది. నాకు ప్రాణ నష్టం ఉంది. కానీ నేను ఇదంతా కావాలనుకునేది అతని వల్ల నాకు రక్షణ లేదు. దీనికి మీరు స్పందించకపోతే నేను ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాను. లేదు హోమ్ మినిస్టర్ దగ్గరికైనా పోతా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దగ్గరికైనా నేను వెళ్తా, లేదంటే లోకేష్ బాబు దగ్గరికైనా నేను వెళ్ళేదే, లేదు పవన్ కళ్యాణ్ దగ్గరికైనా నేను వెళ్ళేదే. నాకు న్యాయం కావాలి. చాలా అసహ్యపూర్వకంగా అతను వేధిస్తున్నాడు. అతను పిలిచిన దగ్గరకల్లా నేను వెళ్ళాలంట. వెళ్ళి నా కోరికలు తీరిస్తేనే నేను ఈ ప్రభుత్వంలో నిన్ను పని చేసుకొని ఇస్తాను, లేదంటే నిన్ను పని చేసుకోనిను. అదే కాక నా భర్తలకి, నా బిడ్డలకి, వాళ్ళకి అందరికీ చెప్పుకుంటే డైరెక్ట్గా నా ఇంట్లోకే రావాలంట. అతను నా ఇంట్లోకే వస్తాను, నేను నీ ఇంట్లోకి వచ్చి డైరెక్ట్గా మీ అమ్మలకి, పుట్టింటి వాళ్ళకి అందరికీ చెప్పి పెట్టుకో, నీ బిడ్డలకు కూడా చెప్పుకో, నేను నీ ఇంట్లోకి రావాలి, నేను నీతోనే ఉండాలా, నా కోరికలు ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా హింసించేసి వీడియో కాల్ చేసి, వాట్సాప్ కాల్ చేసి, లేస్తే వీడియో కాల్, వాట్సాప్ కాల్ చేసి నువ్వు బెడ్రూమ్కి పో, నువ్వు బాత్రూమ్కి పో, ఇంత అసహ్యపూర్వకంగా చేస్తే ఒక దళితుల మహిళ అనేది మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? ఇంకా బయటికి రాకుండా ఇంకా లోపల ఉంటుందా ఈ మహిళ? మీరు చెప్పండి. ఈ న్యాయం ఎట్ట జరగద్దా చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు దానం మాలియద్రి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. దగదత్తి మండలం సిద్ధారెడ్డిపాలెం గ్రామం చెందినటువంటి నావూరు వెంకటరమణమ్మ, ఆమె గత 28వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరంలో ఆమెకి జరిగిన అన్యాయం అక్రమాలు బట్టి ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆ కేసు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రజెంట్ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేశారు, కానీ అతన్ని తీసుకొచ్చి రిమాండ్కి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు. ఒక మహిళగా ఆమె నోరు జారి ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఇంతవరకు కూడా పోలీస్ అధికారులు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మేము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, పోలీస్ శాఖ వారికి అధికారులకి అందరికీ కూడా, ఇలాంటి మహిళలు
అన్యాయం జరిగితే కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. తక్షణమే పోలీస్ శాఖ వారు ఆ మహిళకు తగిన న్యాయం జరపాలని కోరుకుంటూ మేము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ప్రియమైన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు గాలి వేణుగోపాల్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రియమిత్రులారా, మా దృష్టికి ఈ యొక్క రావూరు వెంకటరమణం అనే వ్యక్తి, ఆమె గ్రామం అయినటువంటి సిద్ధాడిపాలెం మల్లికార్జున రెడ్డి అనే అతను ఆమెను వేధిస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు. కేసు పెట్టినా కూడా మధ్యలో నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. నాకెవరు న్యాయం చేయటం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి మాకు గడువు అడుగుతున్నాడు. 3 నెలలు 4 నెలలు అంత అవద్దంటున్నారు కేసుని. ఆమె నన్ను అన్ని కేసులు ఫిరాయించింది. అయితే అట్రాసిటీ కేసు పెట్టినా కూడా ఒక స్త్రీ అని కూడా చూడకుండా, నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయకుండా, లేదా అరెస్ట్ కాకపోయినా పిలిచి అతనికి తగిన శిక్ష వేయకుండా, ఆమె పరామర్శకుండా పేపర్లో కూడా ఇవ్వలేదు సార్. పేపర్లో కూడా ఒక మాట కూడా ఆమె గురించి, ఆ కేసు గురించి కానీ, హరాస్మెంట్ చేయటం కానీ, వాళ్ళ దగ్గరికి రావాలి, లేకపోతే నీ ఉద్యోగం తీసేయాలంటే మేము మీడియా సందర్భంగా మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ న్యాయం చేయాలని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీడియాలో తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం సార్.